సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు కనపర్తి దివాకర్, కరీంనగర్ నుండి వచ్చాను. సార్ ఏంటి సార్, ఎందుకంటే ఇప్పుడు అందరూ అక్కడి నుంచి వచ్చారు, చాలామంది మాట్లాడుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యధ, ఒక్కొక్క బాధ. సో ఇందులో మీరే ఐకమత్యంగా ఉంటూ ఎవరైతే బాగా దారుణమైన పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగోలేని వాళ్ళు, ఆరోగ్య పరిస్థితులు బాగోలేని వాళ్ళు, వాళ్ళకి ముందు ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే ఆ పెన్షన్ చెల్లిస్తే, రావాల్సిన బాకీలను చెల్లిస్తే బాగుంటుంది అనేది ఒక మంచి ఉద్దేశంతో పనిచేసుకుంటున్నారు. సార్ మరి ప్రభుత్వం ఎవరిస్తారు తీరు మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ మేము మార్చి 2024 నుంచి మా రిటైర్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి సార్. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచిన తర్వాత స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ ఇది ఏప్రిల్, అంటే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 25,000 మంది రిటైర్డ్ కావడం జరిగింది. ఇందులోపల మాకు సంబంధించినటువంటి, ఇప్పుడు సార్ చెప్పినట్టు కానీ మిగతా వాళ్ళు చెప్పినట్టు కానీ, మా శాలరీ నుంచి డిడక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్ అది. మరి అలాంటప్పుడు మా పైసలు అయితే మాకు ఇవ్వాలి కదా. మేము వేరే గొంతెమ్మ కోరికలు కోరట్లేదు కదా, సంక్షేమ ఫలాలు మాకు రావాలని మేము అనట్లేదు కదా. మరి మా పైసలు మాకు ఇవ్వడానికి ఈయనకు అభ్యంతరం ఏంది? ఏదంటే గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచింది అని చెప్పాడు. ఇప్పుడు ఇంతకుముందు సార్ కూడా అన్నట్టు, గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచితే ఆ ప్రభుత్వానికి వెసులుబాటు కలిగింది, మాత్రం 3 సంవత్సరాలు వెసులుబాటు కలిగింది, అంతే తప్ప ఆ రిటైర్మెంట్స్ అనేటివి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు దాటినటువంటి తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటారు కదా. మరి అలాంటప్పుడు దానివల్ల ఆ ప్రభుత్వం పెంచడం వల్ల వెసులుబాటు మాత్రమే ప్రభుత్వానికి కలిగింది. కానీ మరి ఇప్పుడు రిటైర్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అంతకుముందు రిటైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళ కాలంలో ఇవ్వలేదా? అందరికీ ఇచ్చేశారు కదా, అప్పుడు నెల రోజుల లోపలనే ఇచ్చేశారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడా పూర్తిగా మాకు ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదు? మరి మేము చేసినటువంటి అసలు తప్పేంటి? మేము ప్రజల్లో భాగం కాదా? మేము ప్రభుత్వానికి సర్వీస్ చేశాం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పంచుకున్నాం, ప్రభుత్వం యొక్క పథకాలను మేము అమలు చేశాం. ఇలా అన్ని ప్రభుత్వానికి అండదండలుగా ఉండి మేము ప్రభుత్వ సేవలు చేసినటువంటి మాకు ఈ రకంగా అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఇప్పుడు మాకు పెన్షన్ ఇస్తున్నాడు. పెన్షను మాకు దాదాపుగా మా శాలరీ లోపల, గతంలో మేము సర్వీస్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి శాలరీలో 40% మాత్రమే మాకు వస్తుంది. అంటే 60% అమౌంట్ ప్రభుత్వం దగ్గరనే ఉంది కదా. మరి మాకు ఆ 40% కూడా వచ్చేటువంటి అమౌంట్ మాకు ఇచ్చే, ఇప్పుడు అమౌంట్ మొత్తం మాకు దాదాపు ఒక 50 lakhs వరకు వచ్చింది అనుకో, దానికి బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టుకున్నా కూడా మాకు వచ్చేటువంటి పెన్షన్ అది కాదు. సో మరి ఇది కూడా నువ్వు లాభం పొందుతున్నట్టే కదా. అంటే ప్రభుత్వం కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చేవాడు సరైన వాళ్ళు కాదని అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు విద్యావంతులుగా మీరు ఇన్ని ఐడియాలు ఇచ్చారు, ఇప్పుడు ఈయన గొప్ప ఐడియా చెప్పారు, మీరు ఒక ఐడియా ఇస్తున్నారు. అలాగే చాలామంది ఇప్పుడు మాట్లాడినందుకు రకరకాల ఐడియాలు ఇస్తున్నారు. మరి సలహాదారులను ఎందుకు మెయింటైన్ చేస్తున్నట్టు, లేకపోతే ఇంతమంది అధికారులు ఎందుకు మెయింటైన్ చేస్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు. సో అది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఆ సలహాదారులు ఎవరు ఉంటారు సార్? వాళ్ళకు 100% అది. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ పొందాలని ఎత్తుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రభుత్వం ద్వారా ప్రజలకు బాగు జరగాలి అనేటువంటి ఈ కార్యక్రమాలను వాళ్ళు ముందుకు పెట్టరు. కాబట్టి మాకు సంబంధించినటువంటి ఈ అమౌంట్, ఇప్పుడు నేను రిటైర్డ్ కాకముందు, రిటైర్డ్ అప్పుడు నేను 14 months అవుతుంది రిటైర్డ్ అయ్యి, అంటే 2025 ఫిబ్రవరిలో సంవత్సరం పై నాకు ఈ ఒక్క ఎన్పి కూడా నాకు రాలేదు ఇప్పటివరకు. స్కూల్లో చదువుతుంది. అయితే సార్ ఈ 2 సంవత్సరాల కాలంలో మాకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, అంటే ఒక్క నవ్వలేక ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది రిటైర్మెంట్ స్టార్ట్ అయ్యి. ప్రభుత్వానికి మరి అదే ఇప్పుడు 700 కోట్లు ఇస్తామంటున్నారు కదా సార్. 700 కోట్ల రూపాయల్లో మరి రిటైర్మెంట్ అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మేము 18 నెలలు వేచి చూసిన తర్వాతనే మేము అసోసియేషన్ పెట్టుకున్నాం. అంటే మేము గత సెప్టెంబర్లో 25 సెప్టెంబర్లో, అంటే 24 మార్చిలో రిటైర్మెంట్ స్టార్ట్ అయితే 25 సెప్టెంబర్లో మేము ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాం. అప్పటి నుంచి మేము అసోసియేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత లెక్క చూస్తే దాదాపు 86 మంది చనిపోయారు ఇప్పటి వరకు. అంటే మేము మొదటి నుంచి చూసుకున్నట్టయితే దాదాపు 250 మంది దాకా చనిపోయింది. మరి చనిపోయిన వాళ్ళకు ఏమన్నా ఇచ్చిండ్రా అంటే అది కూడా లేదు. ఏప్రిల్ 2024లో చనిపోయినటువంటి మా కొలీగ్, ఆయన భార్య, ఆమె కూడా రిటైర్డ్ అయిపోయింది. ఇప్పుడు
ఒక్క ఎన్పి కూడా రాలేదు. ఒక జీపీఎఫ్ ఆయనది అంతకుముందుది వచ్చేసింది అంతే తప్ప మిగతాది ఏది రాలేదు. మరి చనిపోయిన వాళ్ళకి ఇస్తలేవు, బ్రతుకున్న వాళ్ళకి ఇస్తలేవు, నువ్వు సంక్షేమ ఫలాలు అంటున్నావు, అది కూడా ఏది కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదు. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్లుగా ఉండేటివి. రాజశేఖర రెడ్డి కానీ, ఇంతకుముందు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య పీరియడ్లో మాకు చాలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఉద్యోగుల పాలిట సరైనటువంటి గవర్నమెంట్గా మేము భావించే వాళ్ళం. ఆ రకంగానే వాళ్ళు చేశారు. కానీ మాకు ఈ పరిస్థితి కాంగ్రెస్ మన ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎదురవుతుందని ఇట్లా అనుకోలేదు మేము. సరే మరి ఏం సార్ నెక్స్ట్ సరే మీ సమస్య తీరాలి, ఏం చేద్దాం అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి ఏ విధంగా తీసుకొస్తాం? ఇప్పుడు మేము అనేక కార్యక్రమాలు చేసాం మా అసోసియేషన్ తరఫున. మేము స్వయంగా కొన్ని కార్యక్రమాలు చేసాం. ప్రతి రాజకీయ నాయకులను కలిసాము, తర్వాత యూనియన్ వాళ్ళని కలిసాము, పెన్షనర్స్ అసోసియేషన్, పాత పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళని కలిసాము. ప్రతి ఒక్కరికి నాయకులను కలిసాము. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండేటువంటి 119 మంది ఎమ్మెల్యేలను కలిసి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మా సమస్యను పరిష్కరించి. అలాగే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మంత్రులను కలిసాం. అలాగే ఆ ఫ్లోర్ లీడర్ మన అసెంబ్లీ సెషన్స్లో బడ్జెట్ సమావేశాల లోపల మాకు ఏమన్నా బడ్జెట్ కేటాయింపు జరిగినట్టయితే మాకు సమస్య తీరిపోతుంది, కానీ అందరి ఫ్లోర్ లీడర్లను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా బడ్జెట్ లోపల మాకు ప్రత్యేక కేటాయింపులు ఏం జరగలేదు. ఒకటే అంటున్నాడు, ఈ 700 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము అని అన్నారు తప్ప అది కూడా లేదు. మాకు ఇచ్చే 700 కోట్లలో ఇప్పుడు మాకు 10 to 15% వస్తుంది. మిగతాదంతా కూడా సర్వీస్ పర్సన్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉద్యోగం పనిచేసేటువంటి వాళ్ళకి. అలాగే మాకు ఇప్పుడు చెప్పినా కదా సార్, ఇప్పుడు 25,000 మంది మేము 25,000 యావరేజ్గా 50 lakhs అని లెక్క పెట్టుకుంటే ఎంత అయితే సార్ 12,500 కోట్లు అంతే కదా. ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వడానికి 1000 కోట్లు రిలీజ్ చేసినా 1% కూడా లేదు, వస్తలేదు సార్. మరి మేము ఇలాగే చేస్తే మాకు ఎప్పుడు కావాలి, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కాబట్టి చాలామంది కోర్టు కూడా పోయిండు. కోర్టు దగ్గరలో కూడా కాంటెంప్ట్ వేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇప్పుడు 9వ తారీఖు నాడు మరి దాని కోర్టు కాంటెంప్ట్ వేసిన వాళ్ళకి ఇవ్వాలని అన్నారు. మరి దాని గురించి వేచి చూస్తున్నాం సార్.